శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణావతార ప్రసంగము. మైత్రేయుడు ఇట్లా నేను క్షత్రవంశ చరిత్రమును వంశానుచరితమును వర్ణించిరి. యదుకులమందు వ్యాపకుడకు నారాయణుని అవతారమైన అంశావతారమైన శ్రీకృష్ణుని యొక్క చరిత్రమును విస్తృతంగాను యథార్థంగాను వేడుకపడుచున్నాను. భగవంతుడకు పురుషోత్తముడు అంశాంశాలుగా భూమియందు అవతరించి చేసిన పనులను సవిస్తృతంగా వర్ణింపుడు అని అడగగా పరాశరుడు ఇట్లనెను: మైత్రేయ, ఇది జగన్మంగళకర చరిత్ర. వసుదేవుడు దేవకుని కుమార్తెను దేవతా సమానురాలకు మహానుభావురాలకు దేవకిని వివాహమాడెను. ఆమె అన్న కంసుడు ఆమెను రథంపై అత్తవారింటికి కొనిపోవుటకు సారథ్యం వహించెను. అప్పుడు మేఘగంభీర స్వరమున ఆకాశవాణి బిగ్గరగా, ఓ మూఢుడా, ఈ నీ చెల్లెల్ని భర్తతో అత్తవారింటికి పంపించుచున్నావు. ఈమె 8వ గర్భం నీ ప్రాణములను హరించినని వినిపించెను. కంసుడు విని ఒర నుండి కత్తి దూసి దేవకిని చంపబూనెను. వసుదేవుడు, మహానుభావ, ఈమెను చంపవలదు, పుట్టిన పిల్లలను ఎల్లరినూ నీకు అర్పింతుననగా కంసుడు సరి అని వసుదేవునిపై గౌరవంగా నీ చెల్లెల్ని చంపుట విరమించెను. అదే సమయాన భూదేవి భారంను ఓర్వలేక మేరుపర్వతమందున్న దేవ సమాజము దరికేగి మొక్కి తన కష్టమును జాలిగా చెప్పుకొనెను. అగ్ని సువర్ణస్య గురుర్గవాం సూర్య పరో గురు మమాప్యఖిల లోకానాం గురు నారాయణో గురు ప్రజాపతిపతిర్మహాపూర్వేషామసి పూర్వజః కళాకాష్ఠా నిమేషాత్మా కాలశ్చ వ్యక్తమూర్తిమాన్ తదంసభూతా సర్వేషాం సమూహోపసురోత్తమాః ఆదిత్యా మరుతస్సాధ్యా రుద్రావస్వస్వివహ్నయః పితరో ఏ చ లోకానాం స్రష్టారో అపుత్ర పురోగమాః ఏతి తస్యా ప్రమేయస్య విష్ణోరూపం మహాత్మనః యక్ష రాక్షస దైత్య పిశాగోరగ దానవాః గంధర్వాప్సరసైవ రూపం విష్ణోర్మహాత్మనః గ్రహాక్షన్ తాతకా చిత్ర గగనాగ్ని జలానిలాః అహంచ విషయాశ్చైవ సర్వం విష్ణుమయం జగత్ తథా చానేక రూపస్య యస్య రూపాణ్యహర్నిర్నసం బాధ్యబాధకతాం యాంతి కల్లోలా ఇవ సాగరే తత్సాంప్రతమమీదైత్యాః కాలనేమి పురోగమాః మత్సంలోకం సమాక్రమ్య బాధంతే అహర్నిశం ప్రజాః కాలనేమిర్నతో యో అసౌ విష్ణునా ప్రభవిష్ణునా ఉగ్రసేన సుతః కంసస్సంభూతః మహాసురః అరిష్టో ధేనుకః కేసీ ప్రలమోవనరకస్తథా సుందో అసురస్తథా అత్యుగ్రో బాణశ్చాపి బలేస్సుతః తథాన్యే చ మహావీర్యా నృపాణాం భవనేషు ఏ సముత్పన్నా దురాత్మానస్తాన్ సంఖ్యాతుముత్సహే అక్షౌహిణ్యో అత్ర బహుళా దివ్యమూర్నిధరాసురాః మహాబలానందధృప్తానాందైతేంద్రానాంసు మమోపరి తద్భూరి భారపీడార్తనశక్నోమ్యమరీశ్వరాः భిర్తుమాత్మానమహమితి విజ్ఞాపయామి వః క్రియాతాం మనః మహాభాగా మమ భారావతారణం యథా రసాతలం నాహం గచ్ఛేయమితి విహ్వలా ఇత్యాకర్ణ్యధరావాక్యమశేషైస్త్రిదళేశ్వరైః భువో భారావతారార్థం బ్రహ్మా ప్రాహ ప్రచోదితః. బ్రహ్మ ఉవాచ: యదాహ వసుధా సర్వం సత్యమేవదివౌకసః అహం భవో భవస్తస్య సర్వే నారాయణాత్మకాః విభూతయస్తుయాస్తస్య తాసామేవ పరస్పరం ఆధిక్యన్యూనతాబాధ్యబౌద్ధకత్వేన వర్తతే. తథా గచ్చత గచ్ఛామ క్షీరబ్ధేస్తటముత్తమం తత్రారాధ్య హరిం తస్మై సర్వం విజ్ఞాపయామ వై. సర్వథైవజగత్యర్థే స సర్వాత్మా జగన్మయః సత్వాం సేనావతీర్యోర్వ్యాంధర్నస్య కురుస్థేతం ఇత్యుక్త్వా ప్రయయౌ తత్ర సహదేవైః పితామహః సమాహితమనాశ్చైవం తుష్టావ గరుడధ్వజం. అగ్ని బంగారమునకు గురువు, గోవులకు సూర్యుడు పరమగురువు, సర్వలోక గురువగు నారాయణుడు నాకు గురువు. ప్రజాపతులకెల్లా పతియగు బ్రహ్మ పూర్వులకెల్లా పూర్వుడైన శ్రీ మహావిష్ణువు కులమును పుట్టినవాడు. కళాకాష్ఠ నిమేషమిత్యాది మానము గల కాలస్వరూపం అవ్యక్త రూపుడు అతడే.
మీరందరూ విష్ణువు యొక్క అంశభూతులు, ఆదిత్యులు, మరుత్తులు, రుద్రులు, యక్ష రాక్షసాదులు, గ్రహములు, పంచభూతములు, నేను భూతన్మాత్రలు మొదలగు జగత్తంతయు విష్ణుమయము కడలిలో కెరటమునట్లు సర్వస్వరూపుడగు అతని యొక్క రూపంలో ఒకదాన్నొకటి బాధించబడినది అయ్యి తోచును. కావున ఇప్పుడు కాలనేమి మొదలగు దైత్యులు మానవలోకమును ఆక్రమించి అహర్నిశం ప్రజలను బాధిస్తున్నారు. విష్ణుహతుడైన కాలనేమి కంసుడై ఉగ్రసేనునికి పుట్టినాడు. అరిష్టుడు, ధేనుకుడు, కేసి, ప్రలంబుడు, నరకుడు, సుందుడు, బలికుమారుడైన బాణుడు, ఇతరులైన పరమదుష్టులు, మహావీర్యులు రాజుల ఇండ్ల యందు పుట్టి ఉన్నారు. వారిని లెక్కింపజాలను. అనేక అక్షౌహిణుల దేవతలు, మదోన్మత్తులకు రాక్షసులు నా మీద వసించి విపరీత భారములు కూర్చుచున్నారు. దేవతలారా, ఇది నాకు దుర్భరమైన వేదనగా ఉన్నది. నేను పాతాళమునకు కుంగిపోకుండా ఈ బరువును దింపుడని విని భారం తగ్గింప దేవతలచే ప్రేరితుడై బ్రహ్మ ఇట్లనెను. భూదేవి పలికినది నిజము. నేను, శివుడు, మీరు అందరము నారాయణ స్వరూపులమే. ఆయన విభూతులే. పరస్పరము పెద్ద చిన్న, బాధించేవాడు బాధింపబడేవాడుగా వర్తించును. అందువల్ల క్షీరసముద్ర తీరమునకు అందరము పోయి హరిని సేవించి స్వామికి సర్వము విన్నవింతము. సర్వాత్మకుడైన శ్రీహరి సత్వగుణాంశంచే అవనిలో అవతరించి ధర్మస్థితి చేయును అని పలికి దేవతలతో కూడా పితామహుడట జని సమాధి వినిష్ఠుడై గరుడధ్వజని ఇట్లు స్తుతించెను. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.